చాలా మంది చేతులు కాళ్ళు తిమ్మిరులతో ఇబ్బంది పడతా ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ గా దీనికి కారణం పెరిఫెరల్ న్యూరోపతి. మెదడు వెన్నుపాముని చివర్లో ఉండే కండరాలకి, దాంతోపాటు స్పర్శకు సంబంధించిన భాగాలకి కనెక్ట్ చేసి సన్నని దారాల లాంటి నరాలే పెరిఫెరల్ నర్వ్స్ అని మనం అంటాం. ఈ పెరిఫెరల్ న్యూరోపతి రెండు రకాలు. ఒకటి యాక్సోనల్ న్యూరోపతి, రెండు డీమైలినేటింగ్ న్యూరోపతి. యాక్సోనల్ న్యూరోపతి అంటే పెరిఫెరల్ నర్వ్ చివర్లో ఉండే నరం డీజనరేట్ అయిపోవటం, అంటే క్షీణించిపోవటాన్ని మనం యాక్సోనల్ న్యూరోపతి అంటాం. ఇది ప్రిడామినెంట్ గా చేతులు కాళ్ళు తిమ్మిరులతో ప్రజెంట్ అవుతా ఉంటుంది. దాంతో పాటు ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు జారిపోవటం, చెప్పులు వేసుకోవడం కష్టంగా ఉండటం, నడుస్తుంటే దూది మీద నడిచినట్టు ఉండటం అనే సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. రెండో రకం డీమైలినేటింగ్ న్యూరోపతి. ఇప్పుడు మనం పెరిఫెరల్ నర్వ్ తీసుకుంటే సెంటర్ లో వైర్ లాంటి సన్నని నరం, దాని చుట్టూరు ఒక పొర, అంటే ఎలాగ వైర్ చుట్టూరు మనకి ప్లాస్టిక్ పొర ఉంటుందో అలానే ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఆ చుట్టూరు ఉండే పొర తొలగిపోతే ఎలక్ట్రికల్ ఇంపల్స్ పక్కనే ఉండే నరాలకు స్ట్రైట్ గా వెళ్లకుండా డిసెమినేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి తిమ్మిరులతో పాటు మెట్లు ఎక్కుతుంటే కష్టంగా ఉండటం, చేతులు పైకెత్తుతుంటే కష్టంగా ఉండటం అనే సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. యాక్సోనల్ న్యూరోపతికి ప్రిడామినెంట్ గా మనకి డయాబెటీస్ కానీ కొన్ని రకాల మందులు, టాక్సిన్స్ వల్ల మనకి యాక్సోనల్ న్యూరోపతి వస్తూ ఉంటుంది. డీమైలినేటింగ్ న్యూరోపతి మనకి ప్రధానంగా మనకి గులియన్-బెర్రీ సిండ్రోమ్, అంటే మనకి వర్షాలు పడే తర్వాత వచ్చే నరాల రుగ్మతలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు CIDP అనే ఒక నరాల రుగ్మత వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.